చిన్ని తెలిసాక మా పెదనాన్న నిన్ను ఊరికే వదిలేస్తాడా? అక్కడికక్కడే నరికేసి అవతల పడేస్తాడు. చూడ్డానికి మా నాన్న ఊరికి పెద్ద మనిషే కావచ్చు, కానీ మా జోలికి ఎవరైనా వచ్చారంటే మాత్రం అస్సలు క్షమించడు. లేదు లేదు, అంత పని చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. మా నాన్నని వదిలేయండి ప్లీజ్. మేము మీ నాన్నని వదిలిపెట్టాలంటే మీరు ఏం చెప్పినా చేస్తాను, ఏం చెప్పినా చేస్తాను. ఈ పని మాత్రం చేయకండి ప్లీజ్. మీరు చెప్పినట్టే మా నాన్నని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నీ బండారం బయట పెట్టకుండా మీ నాన్నని అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను? మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను. ప్లీజ్ ఆద్య, నాన్నను వదిలిపెట్టండి ప్లీజ్. సరే, ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. మా నాన్నను వదిలేస్తానంటే నేను ఏదైనా చేస్తాను. సరే, ఇదిగో, మీ నాన్నని వదిలిపెట్టాలంటే ఇప్పుడు మా బాబాయ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మా నాన్న పేరు మీదకి రావాలి. నువ్వు కరెక్ట్ గానే విన్నావు. మా బాబాయ్ కోసం ఆ రోజు మీ ఇంటికొస్తే మా పిన్నికి మా బాబాయ్కి ఆస్తి రాసిస్తేనే వస్తామని చెప్పి లేనిపోని సలహాలిచ్చి మా చేత ఆస్తి రాయించేలా చేసింది నువ్వే కదా. ఇప్పుడు తిరిగి ఆ ఆస్తిని మా పెదనాన్న పేరు మీదకి రాయాలి. అదెలా కుదురుతుంది? ఆ రోజు మీరు మంచోళ్ళు కాబట్టి, మీ నాన్న మీ బాబాయ్ కలిసి ఉండాలని కోరుకున్నారు కాబట్టి దాని గురించి ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. దాని గురించి ఆస్తి రాసిచ్చేశారు. ఇప్పుడు వాళ్ళని ఆస్తి వెనక్కి ఇవ్వమంటే బాబాయ్ ఎందుకు ఇస్తాడు? అదంతా నాకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆస్తి మళ్ళీ మా పెదనాన్న పేరు మీదకి రావాలి. ఆద్య, 1 సెకండ్. హా సార్. రామా, ఇందాక నువ్వు ఆ నెంబర్కి డయల్ చేసి మాట్లాడావు కదా, ఆ నెంబర్ పట్టుకుని నేను డీటెయిల్స్ ఎంక్వైరీ చేశాను. ఏమైనా తెలిసిందా సార్? ఎవరు వాళ్ళు? అది ఫేక్ ప్రొఫైల్తో తీసుకున్న నెంబర్ రామా. ఫేకా? ఆ ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ కూడా చనిపోయి చాలా రోజులవుతుంది. ఫోటో మార్ఫింగ్లు, ఫోర్జరీలతో దేశంలో చాలా మంది దొంగలు చలామణి అవుతున్నారు. ఇప్పుడు ఈ సిమ్ ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది రామా. ఒక గుడినే మోయించేసి ఊరినే మోసం చేస్తున్నాడు. చచ్చిపోయిన వాడు ఒక ఫేక్ ప్రొఫైల్తో సిమ్ తీసుకోవడం పెద్ద పనేం కాదు సార్. ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలాగా? ఒక ప్రయత్నం చేశాం, ఫెయిల్ అయింది. అప్పుడే అలసిపోకూడదు సార్. వాడెక్కడున్నా పట్టుకొని తీరుదాం. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఆద్యతో పాటు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సార్. ముఖ్యమైన పనా? ఏంటది? వచ్చాక చెప్తాను సార్. రామా, నా హెల్ప్ ఏమైనా కావాలా? ఇక్కడ ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు సార్. రెండో హీరో వస్తే ఇక్కడ స్క్రీన్ ప్లేస్ చాలా తక్కువైపోతుంది. సో మీరు... ఓ, శ్రీను బ్రో ఉన్నాడా? సరే, జాగ్రత్త. సరే సార్. నేనైతే మాత్రం ఆస్తి తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. పిన్ని పిన్ని ప్లీజ్ పిన్ని. అమ్మమ్మ, నువ్వైనా చెప్పమ్మమ్మా. ఏమని చెప్పమంటావే? కొండంత ఆస్తి అలా చేతికొచ్చాక ఎవరైనా తిరిగిస్తారా? నువ్వు మీ సీనుబావని కాకపోతే ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకో. అమ్మమ్మ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను శ్రీనుబాబుని తప్ప ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేను. తను నా మెడలో తాళి కట్టిన భర్త. ఈ జన్మకి తనే నా జీవితం, తనే నా సర్వస్వం. పిన్ని ప్లీజ్ ప్లీజ్ పిన్ని, ఆస్తి ఇచ్చే పిన్ని పిన్ని ప్లీజ్ పిన్ని ప్లీజ్. హే, విసిగించుకో.
అమ్మా పద బయటికి వెళ్దాం. అది కాదు, ఇది అన్యాయం చెప్పిన పిన్ని. మాటలు ఇంకా చాలు. న్యాయం అన్యాయం గురించి నువ్వు నాతో చెప్పొద్దు. అమ్మా పదమ్మా. పిన్ని 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 మమ్మ నువ్వైనా అమ్మమ్మ. ఓకే ఫోన్ చేయి. చేంటి ఎంత దూరం వచ్చింది? ప్లీజ్ ఆద్య, పిన్నిని ఎంత బ్రతిలాడినా ఆస్తి తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు ఆద్య. చూడు చారు, ఆ ఆస్తి ఆ రోజు రాయించింది బాబాయ్కి. నువ్వు పిన్నిని పట్టుకుని బ్రతిమాలినా ఏం ప్రయోజనము ఉండదు. ఆవిడ ఒప్పుకోదు అని నాకు తెలుసు. బాబాయ్ చేత ఎలా సంతకం పెట్టించుకోవాలో అది ఆలోచించు. నీకు చావు తెలివితేటలు చాలా ఉన్నాయి కదా, బుర్ర కాస్త ఉపయోగించు. ప్లీజ్ ఆద్య, ఇది జరిగే పని కాదు. ఆహా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళ. నీ పెద్ద విషయాలు నా దగ్గర కాదు. నీ మీద జాలి పడ్డమేంటి? ఏ రోజైనా నువ్వు నా మీద జాలి పడ్డావా? డైరెక్ట్ గా నన్నే చంపాలని చూసావు. ఇప్పుడు సమస్య నీ నెత్తి మీదకి వచ్చేసరికి అంత సానుభూతి కావాల్సి వచ్చిందా? చెదుటి వాళ్ల దయా క్షమ కావాల్సి వచ్చింది. కుదరదు. ఆస్తి మా పెదనాన్న పేరు మీదకి రావాల్సిందే. లేదంటే మీ బ్రతుకు ఈ రోజుతో క్లోజ్. గుర్తుపెట్టుకో. ఆద్య 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 ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా వెళ్లి బాబాయ్ని అడిగి సంతకాలు తీసుకుని రావాల్సిందే. దానికి వేరే దారి లేదు. బంగారం లాంటి మందు మొత్తం తాగేశాడు. మందు లేక తప్పించుకునే దారి లేక ఏం నాకు బతుకు, అంతా నా కర్మ.